నవంబర్ 11 జరగబోయే జూబ్లీస్ బై ఎలక్షన్లో దాదాపు నవీన్ యాదవ్ అన్నది విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ప్రజల్లో చాలా ప్రచారం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు. ప్రజలు ఫ్రీ బస్సు కానీ, విద్యుత్ 200 యూనిట్స్ కానీ, 500కే గ్యాస్ అది కానీ, ఇంకా ఇతరత్ర పబ్లిక్ కోసం చేసే ప్రతి కార్యక్రమం పబ్లిక్ స్వాగతిస్తున్నారు. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసం తిరుగుతున్నాం. నవీన్ యాదవ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరు. ప్రభుత్వ సంక్షేమాలే నవీన్ యాదవ్ను అతి భారీ మేరతో గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. జూబ్లీస్ పబ్లిక్ కూడా చాలా ఆదరిస్తున్నారు. వాటికి వెళ్ళవేళ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి వాస్తవానికి ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కాట అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తున్నారు? 10 సంవత్సరాలు నువ్వు చేయలేని పనులు మేము 2 సంవత్సరాలు చేసి నిరూపించి చూపిస్తున్నాం పబ్లిక్ లో. నువ్వు ఒక్కో రేషన్ కార్డు ఇచ్చినావా మరి చర్చకు రండి, మేము సిద్ధం. ఎప్పుడు ప్రచారం చేస్తున్నారంటారా? పింకీ వాళ్ళు ఆల్రెడీ తప్పుడు ప్రచారం అనేది వాళ్ళకు పుట్టుకతో వచ్చినది. అది వాళ్ళు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ మీద రూమర్స్ లేపడం, వాళ్ళను నీచంగా వాళ్ళకు ఒక సోషల్ మీడియాలో కించపరిచే విధానం వాళ్ళకి ఎప్పటి నుండో ఉంది. దాన్ని ప్రజలు నమ్మరు. నువ్వు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంటి వ్యక్తికి ఇచ్చిన కాబట్టి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా ఓట్లు పడేటువంటి ఛాన్సెస్ లేవా? ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టికెట్ ఇచ్చిందో అప్పుడే నవీన్ యాదవ్ విజయం పూర్తిగా ఖరారైంది. ఈరోజు ఇదే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా బీఆర్ఎస్ కి గెలుపు ఖాయం అని చెప్పేసి అంటారు. నిజంగా ప్రజల మద్దతు ఓర్వైపు ఉంది. మీరు గడప గడపకి వెళ్ళి తిరిగి చూస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి ఇంటికి ప్రతి డోర్ టచ్ చేస్తున్నాం బ్రదర్. వాళ్ళు పూర్తి విశ్వాసం ఇస్తారు. నవీన్ యాదవ్ కు ఖచ్చితంగా ఓటేస్తాం మేము. అతన్ని గెలిపించే బాధ్యత మాది. మీరు ఎందుకు తిరుగుతున్నారని వారు పూర్తిగా విశ్వాసం చెప్తున్నారు మాకు. నవీన్ యాదవ్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమన్నా ఏంటి అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అనేది పబ్లిక్ సర్వెంట్. ఆయనకు సేవ చేయడమైన ముఖ్య లక్ష్యం. ఆయన ఎటువంటి రిమార్క్ లేని నాయకుడు. 150 కోట్లు శాంక్షన్ చేసామని చెప్పిన నిజంగానే ఉందా? అన్ని రూమర్స్ బ్రదర్, అవన్నీ ఎక్కడి 150 కోట్లు ఏది లేదు. నవంబర్ 11 జరగబోయే జూబ్లీస్ బై ఎలక్షన్లో దాదాపు నవీన్ యాదవ్ అన్నది విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ప్రజల్లో చాలా ప్రచారం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు. ప్రజలు ఫ్రీ బస్సు కానీ, విద్యుత్ 200 యూనిట్స్ కానీ, 500కే గ్యాస్ అది కానీ, ఇంకా ఇతరత్ర పబ్లిక్ కోసం చేసే ప్రతి కార్యక్రమం పబ్లిక్ స్వాగతిస్తున్నారు. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసం తిరుగుతున్నాం. నవీన్ యాదవ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరు. ప్రభుత్వ సంక్షేమాలే నవీన్ యాదవ్ను అతి భారీ మేరతో గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. జూబ్లీస్ పబ్లిక్ కూడా చాలా ఆదరిస్తున్నారు. వాటికి వెళ్ళవేళ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి వాస్తవానికి ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కాట అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తున్నారు? 10 సంవత్సరాలు నువ్వు చేయలేని పనులు మేము 2 సంవత్సరాలు చేసి నిరూపించి చూపిస్తున్నాం పబ్లిక్ లో. నువ్వు ఒక్కో రేషన్ కార్డు ఇచ్చినావా మరి చర్చకు రండి, మేము సిద్ధం. ఎప్పుడు ప్రచారం చేస్తున్నారంటారా? పింకీ వాళ్ళు ఆల్రెడీ తప్పుడు ప్రచారం అనేది వాళ్ళకు పుట్టుకతో వచ్చినది. అది వాళ్ళు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ మీద రూమర్స్ లేపడం, వాళ్ళను నీచంగా వాళ్ళకు ఒక సోషల్ మీడియాలో కించపరిచే విధానం వాళ్ళకి ఎప్పటి నుండో ఉంది. దాన్ని ప్రజలు నమ్మరు. నువ్వు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంటి వ్యక్తికి ఇచ్చిన కాబట్టి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా ఓట్లు పడేటువంటి ఛాన్సెస్ లేవా? ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టికెట్ ఇచ్చిందో అప్పుడే నవీన్ యాదవ్ విజయం పూర్తిగా ఖరారైంది. ఈరోజు ఇదే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా బీఆర్ఎస్ కి గెలుపు ఖాయం అని చెప్పేసి అంటారు. నిజంగా ప్రజల మద్దతు ఓర్వైపు ఉంది. మీరు గడప గడపకి వెళ్ళి తిరిగి చూస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి ఇంటికి ప్రతి డోర్ టచ్ చేస్తున్నాం బ్రదర్. వాళ్ళు పూర్తి విశ్వాసం ఇస్తారు. నవీన్ యాదవ్ కు ఖచ్చితంగా ఓటేస్తాం మేము. అతన్ని గెలిపించే బాధ్యత మాది. మీరు ఎందుకు తిరుగుతున్నారని వారు పూర్తిగా విశ్వాసం చెప్తున్నారు మాకు. నవీన్ యాదవ్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమన్నా ఏంటి అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అనేది పబ్లిక్ సర్వెంట్. ఆయనకు సేవ చేయడమైన ముఖ్య లక్ష్యం. ఆయన ఎటువంటి రిమార్క్ లేని నాయకుడు. 150 కోట్లు శాంక్షన్ చేసామని చెప్పిన నిజంగానే ఉందా? అన్ని రూమర్స్ బ్రదర్, అవన్నీ ఎక్కడి 150 కోట్లు ఏది లేదు. నవంబర్ 11 జరగబోయే జూబ్లీస్ బై ఎలక్షన్లో దాదాపు నవీన్ యాదవ్ అన్నది విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ప్రజల్లో చాలా ప్రచారం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు. ప్రజలు ఫ్రీ బస్సు కానీ, విద్యుత్ 200 యూనిట్స్ కానీ, 500కే గ్యాస్ అది కానీ, ఇంకా ఇతరత్ర పబ్లిక్ కోసం చేసే ప్రతి కార్యక్రమం పబ్లిక్ స్వాగతిస్తున్నారు. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసం తిరుగుతున్నాం. నవీన్ యాదవ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరు.
ప్రభుత్వ సంక్షేమాలే నవీన్ యాదవ్ను అతి భారీ మేరతో గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. జూబ్లీ పబ్లిక్ కూడా చాలా ఆదరిస్తున్నారు. వాటికి ఎల్లవేళ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి కానీ వాస్తవానికి ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కాట అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? 10 సంవత్సరాల్లో నువ్వు చేయలేని పనులు మేము 2 సంవత్సరాలు చేసి నిరూపించి చూపిస్తున్నాం పబ్లిక్ లో. నువ్వు ఒక్కో రేషన్ కార్డు ఇచ్చినావా మరి చర్చకు రండి, మేము సిద్ధం. ఎప్పుడు ప్రచారం చేస్తున్నారంటారా? పింకీ వాళ్ళు ఆల్రెడీ తప్పుడు ప్రచారం అనేది వాళ్ళకు పుట్టుకతో వచ్చినది. అది వాళ్ళు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ మీద రూమర్స్ లేపడం, వాళ్ళను నీచంగా వాళ్ళకు ఒక సోషల్ మీడియాలో కించపరిచే విధానం వాళ్ళకి ఎప్పటి నుండో ఉంది. దాన్ని ప్రజలు నమ్మరు. నువ్వు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంటి వ్యక్తికి ఇచ్చిన కాబట్టి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా ఓట్లు పడేటువంటి ఛాన్సెస్ లేవా? ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టికెట్ ఇచ్చిందో అప్పుడే నవీన్ యాదవ్ విజయం పూర్తిగా ఖరారైంది. ఈరోజు ఇదే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా బీఆర్ఎస్ కి గెలుపు ఖాయం అని చెప్పేసి అంటారు. వాళ్ళు నిజంగా ప్రజల మద్దతు ఓర్వైపు ఉంది. మీరు గడప గడపకి వెళ్ళి తిరిగి చూస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి ఇంటికి ప్రతి డోర్ టచ్ చేస్తున్నాం బ్రదర్. వాళ్ళు పూర్తి విశ్వాసం ఇస్తారు. నవీన్ యాదవ్ కు ఖచ్చితంగా ఓటేస్తాం మేము. అతన్ని గెలిపించే బాధ్యత మాది. మీరు ఎందుకు తిరుగుతున్నారని వారు పూర్తిగా విశ్వాసం చెప్తున్నారు మాకు. నవీన్ యాదవ్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమన్నా ఏంటి అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అనేది పబ్లిక్ సర్వెంట్. ఆయనకు సేవ చేయడమైన ముఖ్య లక్ష్యం. ఆయన ఎటువంటి రిమార్క్ లేని నాయకుడు. 150 కోట్లు శాంక్షన్ చేసామని చెప్పిన నిజంగానే ఉందా? అన్ని రూమర్స్ బ్రదర్, అవన్నీ ఎక్కడి 150 కోట్లు ఏది లేదు. నవంబర్ 11 జరగబోయే జూబ్లీస్ బై ఎలక్షన్ లో దాదాపు నవీన్ యాదవ్ అన్నది విజయం దాదాపు ఖాయమైంది. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ప్రజల్లో చాలా ప్రచారం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు. ప్రజలు ఫ్రీ బస్సు కానీ, విద్యుత్ 200 యూనిట్స్ కానీ, 500కే గ్యాస్ అది కానీ, ఇంకా ఇతరత్ర పబ్లిక్ కోసం చేసే ప్రతి కార్యక్రమం పబ్లిక్ స్వాగతిస్తున్నారు. ఇప్పుడు తిరిగేదంతా మెజార్టీ కోసం తిరుగుతున్నాం. నవీన్ యాదవ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరు. ప్రభుత్వ సంక్షేమాలే నవీన్ యాదవ్ను అతి భారీ మేరతో గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. జూబ్లీ పబ్లిక్ కూడా చాలా ఆదరిస్తున్నారు. వాటికి ఎల్లవేళ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి వాస్తవానికి ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కాట అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? 10 సంవత్సరాల్లో నువ్వు చేయలేని పనులు మేము 2 సంవత్సరాలు చేసి నిరూపించి చూపిస్తున్నాం పబ్లిక్ లో. నువ్వు ఒక్కో రేషన్ కార్డు ఇచ్చినావా మరి చర్చకు రండి, మేము సిద్ధం. ఎప్పుడు ప్రచారం చేస్తున్నారంటారా? పింకీ వాళ్ళు ఆల్రెడీ తప్పుడు ప్రచారం అనేది వాళ్ళకు పుట్టుకతో వచ్చినది. అది వాళ్ళు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ మీద రూమర్స్ లేపడం, వాళ్ళను నీచంగా వాళ్ళకు ఒక సోషల్ మీడియాలో కించపరిచే విధానం వాళ్ళకి ఎప్పటి నుండో ఉంది. దాన్ని ప్రజలు నమ్మరు. నువ్వు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంటి వ్యక్తికి ఇచ్చిన కాబట్టి సానుభూతి వర్కౌట్ అయ్యి కూడా ఓట్లు పడేటువంటి ఛాన్సెస్ లేవా? ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టికెట్ ఇచ్చిందో అప్పుడే నవీన్ యాదవ్ విజయం పూర్తిగా ఖరారైంది. ఈరోజు ఇదే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా బీఆర్ఎస్ కి గెలుపు ఖాయం అని చెప్పేసి అంటారు. నిజంగా ప్రజల మద్దతు ఓర్వైపు ఉంది. మీరు గడప గడపకి వెళ్ళి తిరిగి చూస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి ఇంటికి ప్రతి డోర్ టచ్ చేస్తున్నాం బ్రదర్. వాళ్ళు పూర్తి విశ్వాసం ఇస్తారు. నవీన్ యాదవ్ కు ఖచ్చితంగా ఓటేస్తాం మేము. అతన్ని గెలిపించే బాధ్యత మాది. మీరు ఎందుకు తిరుగుతున్నారని వారు పూర్తిగా విశ్వాసం చెప్తున్నారు మాకు. నవీన్ యాదవ్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమన్నా ఏంటి అంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అనేది పబ్లిక్ సర్వెంట్. ఆయనకు సేవ చేయడమైన ముఖ్య లక్ష్యం. ఆయన ఎటువంటి రిమార్క్ లేని నాయకుడు. 150 కోట్లు శాంక్షన్ చేసామని చెప్పిన నిజంగానే ఉందా? అన్ని రూమర్స్ బ్రదర్, అవన్నీ ఎక్కడి 150 కోట్లు ఏది లేదు.